చాలా రోజులు అవుతుంది ఒక యూట్యూబ్ వీడియో తీసి. ఇదే నా ఫస్ట్ బిగ్ బాస్ వీడియో. మొన్నటిదాకా బిగ్ బాస్ అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించలే, కానీ ఎప్పుడైతే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే ఛాలెంజ్లు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్లో ఏంటంటే బిగ్ బాస్ కొన్ని ఛాలెంజ్లు ఇస్తాడు. ఈ ఛాలెంజ్ల్లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న బిగ్ బాస్ మెంబర్స్ గెలిచారనుకోండి, కొత్తగా వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని వీళ్ళు ఆపగలుగుతారు. లేదంటే వాళ్ళు వైల్డ్ కార్డ్ ఏంటంటే 12 మెంబర్స్ వైల్డ్ కార్డు ఉన్నాయని చెప్పి బిగ్ బాస్ అన్నాడు. దీంట్లో ముందేమో 2 ఛాలెంజ్లు మొన్ననే జరిగిపోయింది. దాంట్లో ఫస్ట్ ఏమో కాంతారా క్లాన్ గెలిచింది, సెకండ్ దాంట్లోనేమో ఇద్దరు ఓడిపోయారు. అంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రం పక్క. ఇంకా నిన్న జరిగిన ఎపిసోడ్లో ఏంటంటే నిన్న మొత్తం 3 ఛాలెంజ్లు జరిగినాయి. థర్డ్ ఛాలెంజ్ ఏంటంటే పట్టుకునే ఉండు లేదా పగిలిపోతుంది. ఈ పట్టుకునే ఉండు లేదా పగిలిపోద్ది అనే ఛాలెంజ్లు ఏంటంటే ఒక రాడ్కున్న నెయిల్ని బెలూన్కి తగలకుండా ఎక్కువసేపు ఎవరు హోల్డ్ చేసి ఉంటారో వాళ్ళు విన్నర్ అన్నట్టు. అంటే ఫస్ట్ 15 మినిట్స్ వరకు ఉన్నారనుకో ఇద్దరు, దాంట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆగిపోతుంది. 15 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉండి ఇద్దరిలో కాంతారా క్లాన్ అండ్ శక్తి క్లాన్లో ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు ప్రైజ్ మనీ కూడా ఒక 1 lakh యాడ్ చేసినట్టు అనమాట. దీంట్లో శక్తి క్లాన్ నుంచి ఏమో పృథ్వీ పోటీ చేశాడు, ఈ కాంతారా క్లాన్ నుంచి ఏమో నబీల్ పోటీ చేశాడు. ఇద్దరు బాగా ఆడారు. 15 మినిట్స్ వరకు ఇద్దరు బాగానే ఉన్నారు. దాని తర్వాత ఇంకా బిగ్ బాస్కి ఇంకా వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ ఖచ్చితంగా తెలవాలని చెప్పి ఏం చేశాడు, 2 హ్యాండ్స్ కాకుండా 1 హ్యాండ్ పట్టుకోవాలని చెప్పాడు. అండ్ ఇద్దరు బాగానే ఆడారు, కానీ ఇంకా అంత మనం చూడడానికి చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ అది షివరింగ్ అయిపోతాయి హ్యాండ్స్. అంతగానో ఎక్కువ సేపు ఉంచలేరు ఎవరైనా. ఇంకా తర్వాత నబీల్ వదిలేశాడు. ఇంకా పృథ్వీ విన్ అయ్యాడు. పృథ్వీ విన్ అయిన తర్వాత దానివల్ల 1 lakh ఇక ప్రైజ్ మనీకి యాడ్ అయింది. ఇప్పుడు కాంతారా టీం ఒకటి గెలిచినట్టు, ఇప్పుడు శక్తి టీం కూడా ఒకటి గెలిచినట్టు. ఇప్పుడు 1-1 ఈక్వల్ అయిపోయింది. ఈ ఆట ఆడే సమయంలో బిగ్ బాస్ వీళ్ళని కొన్ని క్వశ్చన్లు అడిగాడు. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ గేమ్లో వాళ్ళ మనసుల్లో ఏముందనేది మనకు తెలిసిపోతుంది, ఎవరి ఇష్టం లేదనేది. ఇప్పుడు మన పృథ్వీని అడిగినప్పుడేమో ఎవరు నీకు ఈ హౌస్లో ఇష్టం లేదనంటే, అంటే జోవియల్గా అన్నాడు, మరి కావాలన్నాడు మనకు తెలియదు. అక్కడ మణికంఠ ఈ గేమ్కి సంచాలక్ కాబట్టి జోవియల్గా తీసుకుంటాడని చెప్పాడు తెలియదు, కానీ మణికంఠ అని చెప్పాడు. కానీ ఇప్పుడు నబీల్ అదే క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరు ఇష్టము అని అంటే సీత అని చెప్పాడు. ఇష్టం లేదు అంటే నిఖిల్ అని చెప్పాడు. నిజంగానే వీళ్ళిద్దరికి నిఖిల్కి నబీల్కి కొంచెం గ్యాప్ వస్తుంది అని అనిపిస్తుంది. అది నిజమే, ఎందుకంటే నబీల్కి తెలుసు ఇప్పుడు ఈ గేమ్లో వన్ ఆఫ్ ది టఫ్ కంటెస్టెంట్ ఎవరు అంటే నిఖిల్. కాబట్టి వీళ్ళిద్దరిలో కొంచెం తేడాలు అయితే వస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన 3 ఛాలెంజ్లలో 2 క్లాన్స్ ఒక్కొక్కటి గెలిచినాయి, అది అయిపోయింది. కానీ ఫస్ట్ ఛాలెంజ్లో గెలిచినప్పుడేమో శక్తి టీంకి ఒక అడ్వాంటేజ్ ఇచ్చాడు. అదేంటంటే మీ క్లాన్ నుంచి ఒక మెంబర్ని తీసేయాలి, కాకపోతే అది మీరే డిసైడ్ చేయండి. అంటే క్లాన్ చీఫ్ అయిన నిఖిల్ని అడిగాడు. అందుకు వాళ్ళ చాయిస్ ప్రకారం వాళ్ళు మణికంఠ తీసేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఛాలెంజ్కి వచ్చేసరికి మళ్ళీ ఆ రూల్ని మళ్ళీ చేంజ్ చేశాడు. అదేంటంటే కాంతారా టీం నుంచి ఇప్పుడు థర్డ్ ఛాలెంజ్ ఓడిపోయినందుకను వాళ్ళ మెంబర్ ఒకళ్ళు వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు ఆ పవర్ని మాత్రం శక్తి టీంకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ శక్తి టీంలో ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కూర్చొని ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పారు. దాంట్లో డిస్కషన్లో ఫస్ట్ వచ్చిన పేరు నబీల్, ఎందుకంటే ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు అని చెప్పి ఉండడం వల్ల ఏం చేశారు, ఇప్పుడు నబీల్ని తీద్దామని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు నిఖిల్ అనౌన్స్ చేశాడు. ఇప్పుడు బిగ్ బాస్ అడిగినప్పుడు నబీల్ అని చెప్పాడు. ఇలా బిగ్ బాస్ ఎందుకు రూల్స్ చేంజ్ చేశాడంటే వీళ్ళందరూ కలిసి అందరూ మాట్లాడుకొని వీక్ ప్లేయర్లను తీసేసుకుంటూ స్ట్రాంగ్ ప్లేయర్లను ఉంచేసి అన్ని ఛాలెంజ్లు గెలిచేసి అన్ని వైల్డ్ కార్డ్స్ని ఆపేద్దామని వీళ్ళ ప్లాన్. కానీ బిగ్ బాస్ అదంతా ఆలోచించకుండా ఉంటాడు. అందుకనే ఏం చేశాడు, వీళ్ళకి కాంతారా టీం నుంచి సీతని ముందే చెప్పేసింది నేను వెళ్ళిపోతాను అని చెప్పి. అట్లా ఎక్స్పెక్టేషన్ ప్రకారం పోకుండా వాళ్ళకి ఆపోజిట్లో శక్తి టీంకి ఇస్తే ట్విస్ట్ ఉంటుంది. అదే స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేస్తారా వీక్ ప్లేయర్ని తీసేస్తారా అని చెప్పి. అందుకని ఆ ట్విస్ట్ పెట్టాడు. దాని ప్రకారమే వాళ్ళకి కావాల్సినట్టుగానే నబీల్ని తీసేయడం జరిగింది. ఇప్పుడు దాకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపుదాము అనుకునే వీళ్ళంతా ఇప్పుడు క్లాన్ వర్సెస్ క్లాన్ లాగా అయిపోయింది. ఇలా క్లాన్ వర్సెస్ క్లాన్ అవ్వడమే కావాల్సింది బిగ్ బాస్ కూడా, ఎందుకంటే ఇలా అయితేనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎక్కువ జరుగుతాయి, కొంచెం షో అనేది కొత్తగా ఉంటుంది. అంతేగాని వీళ్ళందరూ కలిసేసి అన్ని వైల్డ్ కార్డ్స్ని ఆపేద్దాం అనేది కుదరదు. అందుకనే ఈ ట్విస్ట్ ఇచ్చాడు. నిఖిల్ ఎప్పుడైతే నబీల్ని
సెలెక్ట్ చేశాడో కాంతారా టీం అంతా షాక్. ఎందుకంటే ఫస్ట్ ఛాలెంజ్కి ముందు నిఖిల్ ఏమన్నాడంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నింటినీ ఆపేయాలి, మనంతా కలిసికట్టుగా ఆడాలని చెప్పాడు. కాకపోతే ఇప్పుడు అట్లా అన్నావు, ఇప్పుడు క్లాన్ వర్సెస్ క్లాన్ అవుతుంది, నువ్వేమో సెలెక్ట్ చేసిందేమో నబిల్ని, స్ట్రాంగ్ ప్లేయర్ని సెలెక్ట్ చేసినావు ఏందని చెప్పి విష్ణుప్రియ అంది, నువ్వు డబుల్ స్టాండర్డ్, డబుల్ ఫేస్, ఫేక్, ఇంకా ప్రేరణ అనుకో నువ్వు చీప్ ట్రిక్స్, కావర్డ్స్, అది ఇదని చెప్పి ఇంకా వీళ్ళందరూ ఇంకా రెచ్చిపోయారు. అసలు మామూలుగా రెచ్చిపోలేదు అసలు. అంటే అనడానికి కూడా కొన్ని మాటలు ఉండాలి, కానీ వీళ్ళు కొంచెం క్రాస్ అయితే మాత్రం ఇంకా వీళ్ళిద్దరు ఏం మాట్లాడతారో సేమ్ ఇంకా సౌమ్య లాగానే. ఇక సౌమ్య కూడా అట్లనే నోరు అదుపులో ఉండదు వీళ్ళిద్దరికి. ఇంకా తర్వాత ఏమైంది, సీత నేను మాట్లాడదా, వీళ్ళిద్దరు సపరేట్గా డిస్కషన్ పెట్టుకున్నారు. అసలు ఎందుకు నువ్వు సెలెక్ట్ చేసినావు అని అంటే నిఖిల్ ఇవన్నీ చెప్పాడు. ఇంకా నేను ఇప్పుడు నా క్లాన్ని నేను ఫస్ట్ కాపాడుకోవాలి, నా క్లాన్ మెంబర్స్ అందరూ ఓడిపోతే అందరు వెళ్ళిపోతే ఇప్పుడు మా క్లాన్ డిజాల్వ్ అవుతుంది అన్న టైప్లోనే మాట్లాడాడు. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేయాలి అని మాత్రం ఆయన అనుకున్నాడు, తీసేశాడు. ఇక్కడ సీత నిఖిల్ల మధ్యన డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే నబిల్ని ఎందుకు సెలెక్ట్ చేసినావు అని. సీత అసలు చాలా కోపంగా ఉంది. స్ట్రాంగ్ ప్లేయర్ కదా నబిల్ వాళ్ళ టీంలో, నబిల్ లేకపోతే వాళ్ళ టీం అంత వీక్, అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరు లేరు కాబట్టి చాలా ఫీల్ అయింది. వీళ్ళ డిస్కషన్ మధ్యలోనే అటువైపు శక్తి టీంలో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే మణికంఠ ఏమన్నాడు, నన్ను సెలెక్ట్ చేసింది వీళ్ళే, నేను కావాలనే మాత్రం సెలెక్ట్ అవ్వలేదు, అవుట్ ఆఫ్ ది గేమ్ అవ్వలేదు అని చెప్పి ఆయన అన్నాడు. ఇంకా నువ్వే కదా ఒప్పుకున్నావు, సెల్ఫ్గా నేను వెళ్తా అని చెప్పి అన్నావు, మరి ఇప్పుడేమో మాట మార్చినావు ఏందని చెప్పి వీళ్ళు సౌమ్య, పృథ్వీ, యాష్మి వీళ్ళందరూ కలిసి మణికంఠ మీద ఇంకా పెద్ద గొడవ జరుగుతుంది. వీళ్ళందరూ మణికంఠతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఒకవైపు ఏమో సీతా నిఖిల్, ఒకవైపు ఏమో మణికంఠను ఇంకా వీళ్ళ శక్తి టీం మెంబర్స్ అందరూ కలిసి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇంకా సీత యాక్సెప్ట్ చేయలేదు. ఇక నిఖిల్ చెప్పిన నువ్వు కరెక్ట్గా ఆడలేదని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత నిఖిల్ బయటకు వచ్చినప్పుడు ఇంకా మణికంఠతోటి ఇక నువ్వే ఒప్పుకున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట మార్చినావు అది ఇది అని చెప్పి వీళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. దీంతో అయిపోయింది. ఈ డిస్టర్బెన్సెస్ అంతా రావడానికి కారణం ఒకటి, కాంతారా టీం నుంచి ఒకరిని తీసేయాలనే పవర్ శక్తి టీంకి ఇవ్వడం వల్ల, ఒకే ఒక ట్విస్ట్ ఇవ్వడం వల్ల కొంచెం గేమ్ అంతా క్లాన్ వర్సెస్ క్లాన్ అయిపోయింది. అదే బిగ్ బాస్కి కావాల్సిందే. ఇప్పుడు తర్వాత ఇట్లా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడే ఇంకా ఫోర్త్ ఛాలెంజ్ స్టార్ట్ అయిపోయింది. ఫోర్త్ ఛాలెంజ్ ఏంటంటే ఒక పజిల్ని పెట్టాలి. ఆ పజిల్లో 2 క్లాన్లు ఓడిపోయినాయి. 2 క్లాన్లు ఓడిపోవడం వల్ల మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ, మళ్ళీ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఫిఫ్త్ ఛాలెంజ్లో ఏంటంటే అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్లో 20 seconds లోపల ఆ ప్లాట్ఫామ్ పైన ఎవరు ఉంటారో వాళ్ళు ఎవరు రాకుండా ఉంటారో వాళ్ళు అవుట్ అన్నట్టు. దీనిలో మణికంఠను నబిల్ ఎట్లన్నా వాళ్ళు అవుట్ కాబట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. 20 seconds ఎవరైతే ప్లాట్ఫామ్ పైన ఉంటారో వాళ్ళు ఆటలో ఉన్నట్టు. ఇట్లా ఈ గేమ్ అందరూ బాగానే ఆడారు, కానీ లాస్ట్లో మిగిలింది మాత్రం నిఖిల్, పృథ్వీ, ప్రేరణ. ఇప్పుడు ఎక్కువ మెంబర్స్ శక్తి టీం నుంచి ఉన్నారు కాబట్టి శక్తి టీం విన్ అయ్యారు అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేసింది. దీని ప్రకారం శక్తి టీం 2 విన్ అయింది, కాంతారా టీం 1 గెలిచింది. కానీ బిగ్ బాస్ లాస్ట్ అనౌన్స్మెంట్ అందరికీ కన్ఫ్యూజన్ కలగజేసింది. అదే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే ఛాలెంజ్ ఇంతటితో ముగిసింది అని అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ ఇప్పటితో ముగిసాయి అని చెప్పి కొంతమంది అనుకుంటుంటే, లేదు మండే నుంచి మళ్ళీ ఛాలెంజెస్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. అదేంటి అనేది మనం ఈరోజు ఎపిసోడ్తో కానీ రేపు ఎపిసోడ్తో కానీ కొంచెం తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే 5 దాంట్లో 3 ఏమో క్లాన్ మెంబర్స్ బిగ్ బాస్ మెంబర్స్ గెలిచారు, మిగిలిన 2 ఓడిపోయారు. కాబట్టి ఆ 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇప్పుడు జరుగుతాయా లేదా అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో కానీ రేపు కానీ తెలుస్తుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.